దాసరి నారాయణరావు గారు ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళకి పెద్ద ఆయనలా అంటోడు. ఎప్పుడూ మన తెలుగు సినిమాల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే దాసరి మరోసారి మన తెలుగు హీరోలపై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచాడు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, రీసెంట్గా ఒక మూవీ ఆడియో లాంచ్కి గెస్ట్గా వెళ్ళిన దాసరి అక్కడిచ్చిన స్పీచ్లో మన తెలుగు సినిమా అలాగే సినిమా ప్రొడ్యూసర్స్పై కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఇలా అన్నారు. ఈ మధ్య మన తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ తమిళ సినిమా మోజులో పడుతున్నారు. ఎంతలా అంటే, అక్కడ తమిళ్లో ఒక మూవీ స్టార్ట్ అవుతుంది అంటే ముహూర్తం రోజే చెన్నైకి వెళ్ళి అక్కడ ఆ మూవీకి సంబంధించిన రీమేక్ అలాగే డబ్బింగ్ రైట్స్ తీసుకొచ్చేస్తున్నారు. అది కూడా ₹1,00,00,000 పెట్టి. కానీ అక్కడ తమిళ మార్కెట్లో మన మహేష్, పవన్ కళ్యాణ్, చరణ్, ఎన్టీఆర్ మూవీస్ తమిళ డబ్బింగ్ రైట్స్ కనీసం 50 లక్షలకు కూడా అమ్ముడుపోవడం లేదు. ఇది తెలుగు సినిమా దుస్థితి. అందుకే ఈ మధ్య నేను తమిళ డబ్బింగ్ మూవీస్ ఆడియో లాంచెస్కి వెళ్ళడం మానేశాను. ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా తెలుగు సినిమాకి నెగిటివ్గా ఎఫెక్ట్ అయ్యే ఎలాంటి ఈవెంట్స్కి అటెండ్ కాను అని కరాఖండిగా చెప్పేశారు. ఎంతైనా దాసరి గారు కూడా చెప్పేది కరెక్టే కదా. అక్కడికి వెళ్ళి తమిళ మూవీస్ని డబ్ చేసే బదులు ఇక్కడ మన తెలుగులో ఒక మంచి దర్శకుడికి అవకాశం ఇస్తే తక్కువ బడ్జెట్లో మంచి తెలుగు సినిమా తీసి హిట్ కొడతాడు కదా. పెళ్లి చూపులు లాంటి సినిమాతో మన ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళ ధోరణిని మార్చుకొని మన టాలెంట్ని వెతికి బయటకు తీసే పనిలో ఉండాలని కోరుకుందాం.